బోనస్లైనా రాజకీయాల్లోనైనా పోయే కొద్ది రూపాయి పెంచుకుంటూనే ఉంటది కానీ తగ్గించడం ఉండదు. ఇప్పుడు ఇది 15 ఏళ్ల పొత్తు అంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ పొత్తుకు కూడా రెడీ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే సెంటర్ లో కాంగ్రెస్ కి ఏం సీన్ కనిపించట్లేదు. అక్కడ కాంగ్రెస్ ఏమైనా యాక్టివ్ అయిపోయి దేశవ్యాప్తంగా హడావిడి ఏదో చేస్తా ఉంటే ఇది కాకపోతే అది అనే లెక్క ఉంటది. అట్లాంటి సిచ్యుయేషన్ లేదు. అంటే ఖచ్చితంగా సెంటర్ లో పవర్ లో ఉన్న పార్టీని వదులుకుని తిరగడం అనేది కష్టం వీళ్ళు ప్రాంతీయ పార్టీలు, అందులో ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసినప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అక్కడ, ఆ నెక్స్ట్ ట్రిప్ కూడా పొత్తు ఉంటుంది అనేది క్లియర్. మోడీతో వీళ్ళు యాక్సెస్ మెయింటైన్ చేయడం ఇదంతా చూసి జ్యోతుల్ నెహ్రూ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు మొన్న 21 కదా ఇచ్చింది వీళ్ళకి జనసేన వాళ్ళకి, ఇప్పుడు మాకు బాగా పెరిగారు ఇంకో 10 ఇవ్వని అడుగుతాడుగా. క్రిందటిసారి మేము 60 అడుగుకున్నాం, 40 దాకా నేను రెడీ అయ్యాను, ఆయనే చెప్పాడు కదా 40 దాకా రెడీ అయ్యానని. చివరికి 21తో సర్దుకున్నానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీ అడుగుతుందిగా, మాకు 10 ఇచ్చారు, ఈసారి కనీసం 25 కావాలంటది, అట్లీస్ట్ 15 అంటది. అంటే వాళ్ళకో 15, వీళ్ళకో 30, 45. 175లో 45 పోతే 130కి పరిమితం అవుతుంది. అంటే ఒకవేళ సీట్లు పెరిగితే, ఏది సీట్లు పెరిగితే కదా అదే అంటే